మన సరదాకు నిర్లక్ష్యం తోడైతే ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఒక్కోసారి సరదా కోసం చేసే పనులకు తల్లిదండ్రుల నిర్లక్ష్యం తోడైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ఘటన బెంగళూరులో జరిగింది. ఒకసారి ఈ విజువల్ చూడండి. ఓ పిల్లాడు కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసి నిల్చున్నాడు. కారు ముందుకు వెళ్తూ ఉంది. ఇంతలో హెవీ వెహికల్స్ వెళ్లకుండా పెట్టిన కంట్రోల్ బ్యారియర్ ఆ పిల్లాడి తలకు తగిలింది. ఎంత బలంగా అంటే అది తగలగానే ఆ పిల్లాడు కారులో పడిపోయాడు. ప్రస్తుతం ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా వెనక ఉన్న మరో కారు డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు ఈ ఘటనలో తప్పు ఎవరిది? సన్ రూఫ్ నుంచి బయట నిలుచున్న పిల్లాడిదా, చూసుకోకుండా కారు నడిపిన డ్రైవర్దా, అంత తక్కువ ఎత్తులో బ్యారియర్ ఏర్పాటు చేసిన ఆ ప్రాంత వాసులదా, దానిని మానిటర్ చేయని అధికారులదా? వీడియో చూస్తుంటే కారు స్లోగా వెళ్తుండడంతో ఆ పిల్లాడికి పెద్దగా తగలలేదనే అనిపిస్తోంది. బట్ అదే కారు కనుక స్పీడ్గా వెళ్ళుంటే ఆ పిల్లాడికి ఇంకా జరగరాని కూడా జరిగేటువంటి అవకాశం, అంత ప్రమాదం ఉండేది. మనం చూడొచ్చు, ఒకసారి విజువల్ చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ బ్యారియర్, ఆ పైన కంట్రోల్ బ్యారియర్ ఏవైతే హెవీ వెహికల్స్ రాకుండా ఏర్పాటు